హాయ్ అండి. గుడ్ ఆఫ్టర్‌నూన్. నా పేరు అవినాష్. బీఆర్‌కే న్యూస్ నుంచి. సో, హాయ్ అండి అగ్రివన్ గారు. ఎలా ఉన్నారు? హాయ్ అవినాష్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. ఫైన్, థ్యాంక్ యూ. సార్, సో మనం ఇవాళ ఏదైతే మాట్లాడదాం అనుకున్నామో లోన్స్ గురించి. సో, ఓకే. లోన్స్ అంటే ఎవరైనా తీసుకోవచ్చు అంటే అని మాకు తెలిసినంత మటుకు బిజినెస్ పీపుల్ వాళ్ళు తీసుకోవచ్చు. కానీ సాలరీడ్ వాళ్ళు కూడా లోన్స్ తీసుకోవచ్చండి? శాలరీ వాళ్ళు తప్పకుండా అండి. శాలరీ వాళ్ళు లోన్ తీసుకోవచ్చు. దీంట్లో శాలరీ వాళ్ళకు హోమ్ లోన్స్ ఉంటాయి, పర్సనల్ లోన్స్ ఉంటాయి, కార్ లోన్స్ ఉంటాయి. సో, ఇప్పుడు ఈ లోన్స్ ఏవైతే మీరు చెప్పారో అంటే ప్రతిదానికి ఒక సెక్యూరిటీ అనేది మ్యాండేటరీగా ఉండాల్సిందేనా? లేకపోతే సెక్యూరిటీ అన్నది మనకిప్పుడు గోల్డ్ లోన్‌కి, కార్ లోన్స్‌కి, హోమ్ లోన్స్‌కి, మార్ట్‌గేజ్ లోన్స్, లోన్ అగైనెస్ట్ ప్రాపర్టీ కూడా అంటారు దీన్ని. దీనికి కంపల్సరీగా మనకు సెక్యూరిటీ అన్నది మ్యాండేటరీ అండి. అండ్ అన్‌సెక్యూర్డ్ లోన్స్ అని అంటారు. దాన్ని పర్సనల్ లోన్స్ అని కూడా అంటారు. దానికి మాత్రం మనకు ఎలాంటి షూరిటీ గానీ, సెక్యూరిటీ గానీ అవసరం లేదు. ఇట్స్ ప్యూర్‌లీ బేస్డ్ ఆన్ మన ఒక కస్టమర్ ఇన్ పర్సన్ ఇన్‌కమ్ బేస్ చేసుకొని ఫండింగ్ చేస్తారు. ఓకే. దాన్ని అన్‌సెక్యూర్డ్ లోన్ అని కూడా అంటారండి. ఓకే. సో, ఇప్పుడు ఇది ఏదైతే పర్సనల్ లోన్స్ ఉన్నాయో, అది మనం ఎక్కడి నుంచి తీసుకోవచ్చు? అంటే ఎవరెవరు ఇస్తారు మనకి? జనరల్‌గా పర్సనల్ లోన్స్ మనకు ప్రొవైడ్ చేసేది బ్యాంక్స్ అండి మేజర్‌గా. మేజర్ పార్ట్ ప్లే చేసేది నేషనలైజ్డ్ బ్యాంక్స్ అండ్ ప్రైవేట్ బ్యాంక్స్. అపార్ట్ ఫ్రమ్ దట్ మనకు ఇప్పుడు ఎన్‌బీఎఫ్‌సీస్ అని ఉంటాయి. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్. ఓకే. వీళ్ళు కూడా మనకు పర్సనల్ లోన్స్ అనేది ఫండ్ చేస్తారు. లిటిల్ బిట్ స్లైట్ ఇంట్రెస్ట్ వేరియేషన్స్ ఉంటాయి దానికి దీనికి. బట్ ఆల్మోస్ట్ ఆల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నది దీనికి దానికి సేమ్ ఉంటాయండి. ఓకే. సో, ఇప్పుడు బ్యాంక్స్ అంటే మనకు తెలిసిందే. లైక్ ఎస్‌బీఐ కావచ్చు, హెచ్‌డీఎఫ్‌సీ కావచ్చు అట్లాంటి. ఎన్‌బీఎఫ్‌సీస్ అంటే ఏముంటది? ఎన్‌బీఎఫ్‌సీస్ అంటే ఇప్పుడు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇది మనకొచ్చేసి టాటా క్యాపిటల్, బజాజ్ మేజర్ ప్లేస్ ఇప్పుడు మార్కెట్‌లో వింటుంటాం మనము. బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు ఉంటారు. టాటా క్యాపిటల్ ఒకటి, ఈ పిరామిల్ అనేది ఒకటి. ఓకే. ఓకే. ఇలాంటి నంబర్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ ఉన్నాయండి. మోర్ దెన్ బ్యాంక్స్ ఉన్నాయి ఇవి. ఓకే. ఇవి రైట్. ప్లే చేస్తుంటాయి. స్లైటర్ టఫ్ ఇది ఈజీ ప్రాసెస్ అండ్ స్లైట్ వేరియేషన్ ఇన్ ఇంట్రెస్ట్ అపార్ట్ ఫ్రమ్ బ్యాంక్. ఓకే. 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 సో, ఇప్పుడు ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందండి? మనం ఒక పర్సనల్ లోన్ గాని, బ్యాంక్ నుంచి గాని, ఎన్‌బీఎఫ్‌సీ గాని తీసుకోవాలనుకుంటే సాలరీ ఎంతుండాలి? ఎలా తీసుకోవచ్చు? సాలరీ ఇన్‌కమ్ నార్మ్స్ అనేవి జనరల్‌గా బ్యాంక్ టు బ్యాంక్ కానీ, ఎన్‌బీఎఫ్‌సీస్ కానీ వేరియేషన్ ఉంటుందండి. కొన్ని ఎన్‌బీఎఫ్‌సీస్ మనకు 20,000 సాలరీస్ నుంచి కూడా మనకు 20,000 సాలరీ ఉన్నా కూడా మనకు ప్రాసెస్ చేస్తుంటాయి. అండ్ కొన్ని బ్యాంక్స్ ఉంటాయి. దే రెస్ట్రిక్టెడ్ సాలరీ నార్మ్స్ అనమాట. ఫర్ క్రీమ్ కస్టమర్స్‌ని, హుహు. క్వాలిటీ ఆఫ్ కస్టమర్స్‌ని తీసుకోవాలని చెప్పేసి దే పుట్ సమ్ ఇది అనమాట. అప్ టు 40,000 మినిమమ్ సాలరీ లిమిట్స్ అండ్ సమ్ పీఎఫ్ అండ్ పీటీ సమ్ మ్యాండేటరీ కండిషన్స్. కొన్ని ఎన్‌బీఎఫ్‌సీస్ కన్సిడర్డ్ ఎలా ఉంటాయి అంటే మనకు వాళ్ళు ఇవన్నీ కన్సిడర్ చేయరు. బేసిక్‌గా సాలరీ క్రెడిట్స్ ఇంత నార్మ్స్ ఉంటాయి. బట్ దే విల్ టేక్ రిస్క్ అండ్ దే విల్ చార్జ్ హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ దేర్ పార్ట్. సో, ఇప్పుడు అంటే మనము చాలా మటుకు చూస్తుంటాం గదా! ఫోన్‌లో మెసేజెస్ వస్తుంటాయి. ప్రమోషన్ యాడ్స్ వస్తుంటాయి. మనకి ఇప్పుడు క్రికెట్ మ్యాచెస్ కానీ, లేకపోతే ఏదైనా టీవీ మధ్యలో కూడా యాడ్స్ వస్తుంటాయి. ప్రమోషన్స్ వస్తుంటాయి. ఇట్లా ఈ యాప్ ఉంది. ఈ యాప్‌లో మీరు లోన్ అప్లై చేసుకోవచ్చు అని అర్లీ సాలరీ గానివ్వండి, మనీ వ్యూ గానివ్వండి. ఇవి కూడా మనకి ఎన్‌బీఎఫ్‌సీ కిందకే వస్తుందా? ఎట్లా? లేదండి. ఇవి మంచి క్వెషన్ అడిగారండి. ఈ కాలంలో చాలా ప్రాబ్లమ్ క్రియేట్ చేసేవి క్విక్ మనీ అండ్ చాలా ప్రాబ్లమ్ క్రియేట్ చేసేది ఈ యాప్ లోన్స్ అండి. ఓకే. యాప్ లోన్స్ వల్ల మీరు చాలా మటుకు న్యూస్‌లో చూస్తుంటారు. సూసైడ్స్ అయితుంటాయి. అండ్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. సిబిల్ ఇష్యూస్ క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. దే డోంట్ నో దట్ వాళ్ళు తీసుకున్నప్పుడు వాళ్ళకు అర్థం కాదు. వాళ్ళకు ఎలా మెసేజ్ వస్తుంది. క్లిక్ కొట్టగానే దే విల్ గివ్ ఆల్ పర్మిషన్స్ ఆఫ్ మొబైల్ పర్మిషన్స్ ఇచ్చేస్తారు. అలో, అలో, అలో అని ఇమ్మీడియేట్‌గా వితిన్ సెకండ్స్‌లో 5,000, 10,000 వచ్చి అకౌంట్స్‌లో పడతాయి. రైట్. కానీ ఒక్కసారి క్రెడిట్ అయిన తర్వాత ఫస్ట్ టైం మనం క్లియర్‌గా పేమెంట్ ఆప్షన్ ఇస్తారు. పేమెంట్ అయితుంది. సెకండ్ టైమ్ కానీ ఎప్పుడైతే మనం కంటిన్యూయస్‌గా ఇది చేస్తున్నామో వాళ్ళు లోన్ అమౌంట్స్ పెంచుకుంటూ పోతారు. ఓకే. 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 పెంచుకుంటూ 5,000ని 10,000 చేస్తారు. 10,000ని 20,000 చేస్తారు. అలా ఒక్కసారి మనకు అడిక్ట్ చేస్తారు దాన్ని. రైట్. అడిక్ట్ చేసిన తర్వాత ఏమైతుంది అంటే, మీరు తర్వాత ఒకసారి కస్టమర్స్ ఇదయ్యాక, మనం అప్పుడు పేమెంట్ అప్పటి వరకు మనం సిబిల్‌లో చూసుకోము. ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అంటే, వితిన్ ఎ మంత్ ఆర్ 2 మంత్స్‌లో మీకు 5ని 10 చేస్తారు, 10ని 15 చేస్తారు, 15ని 20 చేస్తారు. రైట్. ఓకే. ఓకే.
చేసిన తర్వాత ఇవన్నీ మాక్సిమం ఏది అంటే ఆర్‌బీఐ గైడ్‌లైన్స్‌లో ఏవి ఉండవు. ఓకే. ఓకే. మనకెక్కడ ఆఫీసెస్ రిజిస్టర్డ్ ఆఫీసెస్ ఉండవు. ఎక్కడెక్కడి నుంచో రిమోట్ ఏరియాస్‌లో నుంచి వీళ్ళు ఇచ్చేస్తారు. ఈవెన్ కాల్ చేసినా గూడా వాళ్ళ కాల్స్ రిసీవ్ అయితే గానీ మనం కాల్ బ్యాక్ చేస్తే ఎళ్ళవు. రైట్. ఇలాంటివేంటి అంటే నెక్స్ట్ ప్రాబ్లమ్ ఎక్కడ ఫేస్ చేస్తారంటే, ఇప్పుడు ఎలా అయితే పేమెంట్స్ చేస్తున్నామో మనము, వాళ్ళు మీకు లోన్స్ అడిషనల్ చేసుకుంటూ ఇస్తుంటారు. కానీ మీరేదైతే పేమెంట్ చేశారో కన్సర్న్ అకౌంట్‌లోకి పేమెంట్ ఎళ్ళదు. ఓకే. 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 అకౌంట్‌లోకి పేమెంట్ ఎళ్ళదు. ఆ ఓవర్ డ్యూస్ అలాగే చూపిస్తుంటాయి. మీ వ్యూలో ఏంటి? ఆ లింక్‌కి పేమెంట్ చేశాను. హ్మ్. వాళ్ళు పంపించాడు లింక్ నేను పేమెంట్ చేశాను. అది పర్సనల్ లింక్ ఉంటుంది. దే విల్ డైవర్ట్ దట్ ఫండ్. ఓకే. ఇది ఏదైతే మెయిన్ మీరు చేసుకున్న అకౌంట్‌కి అది ఎళ్ళదు పేమెంట్. ఓకే. సో, దాన్ని ఏం చేస్తారంటే నెక్స్ట్ లెవెల్ 2 వేరే టీమ్ వస్తుంది. వీళ్ళు టార్చర్ స్టార్ట్ చేస్తారు. హ్మ్. నీవు ఈ పేమెంట్ తీసుకున్నావు. ఇది కట్టలేదు. దీనికి ఇంత అయింది. ఓకే. ఇప్పుడు ఇది కడతావా? లేదు అంటే నీ మొబైల్‌లో నీ రిలేటివ్స్‌కి అందరికి మెసేజెస్ పంపియాలా. ఓకే. ఇలా ఓకే. ఫ్రాడెంటల్ అని న్యూడ్ ఫోటోస్ పెట్టేసి అవి ఇవి మార్పింగ్ చేసేసి హ్మ్. అలా చేసేసి కంప్లీట్‌గా దే విల్ స్టార్ట్ టార్చరింగ్. ఓకే. 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 సో జనరల్‌గా చాలామంది సైబర్ క్రైమ్‌కెళ్తున్నారు. అక్కడ కంప్లెయింట్స్ ఇస్తున్నారు. హ్మ్. ఒక 10% రిజాల్వ్ అయితున్నాయి. 10% కావట్లేదు. రైట్. మాక్సిమం దానివల్ల ఏంటి అంటే కంప్లీట్‌గా చిన్న దానికోసం చూసుకుంటే కంప్లీట్‌గా సిబిల్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. అండ్ ఈవెన్ పర్సనల్ లైఫ్స్ పాడైతున్నాయి. అండ్ కంప్లీట్‌గా ఫ్యూచర్‌లో ఎప్పుడు ఏమి ఇది తీసుకోకుండా కస్టమర్స్ వాళ్ళని వాళ్ళు క్రియేట్ చేసుకుంటున్నారు. సో, రైట్. మాక్సిమం ఎంతవరకైతే చేస్తున్నారో ఆర్‌బీఐ రిస్ట్రిక్షన్స్ చేస్తున్నారు. బట్ మన సింపుల్ సజెషన్ నాది ఏంటి అంటే కస్టమర్స్ ఒక 5,000, 10,000కి ఇది చేసేసుకొని కాకుండా కొద్దిగా ఆలోచించేసి హ్మ్. కొంచెం డెసిషన్ తీసుకునేటప్పుడు ఇది జెన్యూనా కాదా? దాంట్లో హ్మ్. కూడా మీరన్నట్టు క్రెడ్ యాప్ అని, మనీ వ్యూ అని కొన్ని ఫ్లిప్‌కార్ట్స్ కొన్ని ప్రైమ్‌వి ఉన్నాయి. హ్మ్. అవి జెన్యూన్ ఉన్నాయి. వి కెన్ పేమెంట్ చేయొచ్చు. మనం ఎన్ఓసీస్ వస్తాయి. దట్ ఈస్ క్లియర్. రైట్. ఇది చేసుకొని ఔట్ ఆఫ్ 10లో 8 ఫేక్ ఉంటాయి. ఓకే. ఓకే. అలాంటివి మనం జస్ట్ ఐడెంటిఫై చేసుకొని హ్మ్. కొంచెం దాన్ని అట్‌లీస్ట్ ఒక రివ్యూ చూసుకొని ప్రొసీడ్ అయినప్పుడు కొంచెం ఓకే. దాని నుంచి బయటపడే అవకాశాలుంటాయి. లేదు అంటే మాత్రం 99% దాన్ని సఫర్ అయిన వాళ్ళే ఉన్నారు గానీ, గో టు అప్ టు సూసైడ్ గూడా ఉన్నాయి. మనం చాలా మటుకు చూస్తుంటాము. సో, ఇప్పుడు ఇది మనకి సిబిల్‌లో గూడా రిఫ్లెక్ట్ అవుతుందండి? ఇవి లోన్స్ అనేటివి? యాప్ లోన్స్? 100% అండి. సిబిల్ స్పాయిల్ అయ్యాయి. ఈ మధ్యలో ఔట్ ఆఫ్ 100 సిబిల్‌లో 75% సిబిల్స్ దే హావ్ సమ్ ప్రాబ్లమ్. ఓకే. మాక్సిమం ప్రాబ్లమ్స్. ఇవి ఎప్పటినుంచి వచ్చాయంటే మనకు కోవిడ్ తర్వాత. ఓకే. ఎప్పుడైతే వీళ్ళు ఎలా మనకు స్టార్ట్ చేశారంటే కోవిడ్‌లో మేజర్ కస్టమర్స్‌ని ట్రాప్ చేశారు. రైట్. అప్పటినుంచి మీకు మాక్సిమం సిబిల్స్ అన్నీ ఈ యాప్ లోన్స్ ఇష్యూ జనరల్‌గా చూస్తుంటాము లోన్స్ చేసేటప్పుడు. రైట్. మ్యాక్స్ టు మ్యాక్స్ మనకేంటి అంటే ఈ యాప్ లోన్స్ ఇష్యూస్ వల్లనే ఓకే. సిబిల్స్ ఇవి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకొని స్పాయిల్ చేసుకుంటున్నవి చూస్తుంటాం మనము. సో, మీరనేటిదేంటంటే, మనము ఎప్పుడైనా ఒక సాలరీడ్ పర్సన్ అన్‌సెక్యూర్డ్ లోన్ తీసుకోవాలి అనుకున్నప్పుడు, అది బెటర్ ఏదైనా బ్యాంక్ కానీ, ఎన్‌బీఎఫ్‌సి కానీ ఎళ్తే బెటర్. కానీ యాప్ లోన్‌కి ఎళ్ళొద్దు అంటున్నారు. డెఫినెట్లీ అండి. అది యాప్ లోన్స్ చెప్పా కదండీ! ఔట్ ఆఫ్ 10 1 ఆర్ 2 బెటర్ ఉంటాయి. ఓకే. బేస్డ్ ఆన్ దట్ మనం ఒకసారి క్లారిఫికేషన్స్ చేసుకొని వాళ్ళ నెట్‌వర్క్ ఏంటి, వాళ్ళది ఇదేంటి, వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి, హూ ఆర్ ద వాళ్ళ కాల్ సెంటర్ ఎక్కడుంది, ఇది జెన్యూనా, కాల్ బ్యాక్ చేసి కనుక్కొని అలా కొంచెం చూసుకొని తీసుకుంటే బెటర్. రైట్. అబ్రప్ట్‌గా మెసేజ్ వచ్చింది, కొట్టేసాను, పర్మిషన్స్ అన్నీ మొబైల్ హ్మ్. ఇచ్చేసాను. హ్మ్. వచ్చినాయి ఆ 5,000 ఒక 5 మినిట్స్‌లో అయిపోయాయి. నెక్స్ట్ ఏంటి? ఎలా కట్టాలి? అంటే ఇలాంటి ఇష్యూస్ చాలా క్రియేట్ చేసుకుంటుంటారు. అదే జస్ట్ ఒకసారి కామన్ సెన్స్ ఉపయోగించి, ఒకసారి ఆలోచించి ఎలా అంటే సాలరీడ్ పర్సన్ అంటే మినిమమ్ ఎడ్యుకేషన్ అయినా ఉంటుంది. హ్మ్. చిన్న విషయాల్లో బార్గెనింగ్ అని, అదని, ఇదని చాలా చూస్తుంటారు. బట్ ఇలాంటి విషయంలో ఆలోచించకుండా అప్పుడప్పుడు డెసిషన్ తీసుకుంటారు. ఇది ఒక్కసారి ఆలోచించి, ఒకసారి చూసుకుంటే వాళ్ళ ఫ్యూచర్ అండ్ సిబిల్ ఎవ్రీథింగ్ ఫ్యామిలీస్ అన్నీ కంట్రోల్‌లో ఉంటాయి. ఓకే. హ్యాపీగా ఉంటుంది. ష్యూర్ సార్. థాంక్ యూ అఖిల్ గారు. థాంక్ యూ అవినాష్ గారు.